చూడండి, ఇదే కన్మంగ్ల లేక్. ఎవరన్నా ఇక్కడే దగ్గరలో ఉంటే వైట్ఫీల్డ్ ఆ సైడ్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. మీ చిన్న పాపల్ని పార్క్ అంతా ఉంది. సాటర్డే సండే మంచి వాకింగ్ చేసినట్లయితుంది, ఒక దగ్గరలోనే పిక్నిక్ పోయినట్లయితుందండి. ట్రై చేయండి. ఇది కన్మంగ్ల సర్కిల్లో వచ్చి కన్మంగ్ల లేక్ అంటే చెప్తారండి. మరి ఒక్క వీడియోలో కలుసుకుంటాము. ఇట్లాగనే మమ్మల్ని ఆశీర్వాదం ఇవ్వండి. అందరికీ నమస్కారం అండి. ఇది కన్మంగ్ల సర్కిల్లో ఊర్లోగా అటు రైట్ పోతే అదే పార్క్ వచ్చేది. చూడు, ఇది కన్మంగ్ల స్కూల్ అండి. ఇది సర్కిల్. ఇదే మనము అటు పోయి రైట్లో పోతే పార్క్ వస్తుంది. చూపిస్తాను మీకు. చూడండి ఎంత బాగుందో ఆంజనేయ స్వామి టెంపుల్. ఇదిగోండి లేక్తో వచ్చాను. చూడి, అదే అండి ఆ మెయిన్ రోడ్. ఆ టెంపుల్ ఆపోజిటే వస్తుంది. ఇటు పక్కన చూస్తే ఇదే అండి లేక్. బాగుంది వాకింగ్ చేసేకే, చాలా బాగుంది. మీరు ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇది కన్మంగ్లలోగా పార్కు. కొందరికి తెలియదండి. చూడండి, ఇది ఎంట్రన్స్ అండి, మెయిన్ ఎంట్రన్స్. చూడి గేట్ అది చూపిస్తానండి, రండి లోకపదం. చూడు, అది అక్కడ ఒక కఫే తర ఒక స్నాక్స్ అంగడి పెట్టిండారు. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇది అగ్రికల్చర్ చేస్తున్నారండి అందరూ. ఇది చూడండి ఎంత బాగుందో. ప్రశాంతంగా మీ బిడ్డల్ని సాటర్డే కానీ సండే కానీ ఇటు తీసుకొని వస్తే బాగుంటుందండి. లోగా పోదాం రండి, చూపిస్తాను. పక్కనే అది ఒక షాప్ అండి, టీ తాగవచ్చు మీరు. చూడండి, ఎంట్రీ అయితేనే పార్క్ ఎంత బాగుందో, బ్రహ్మాండంగా ఉందండి. అంతా కార్లకి అంతా పార్కింగ్ అంతా ఉందండి బయటనే. చూడండి, ఇదే అండి కన్మంగ్ల లేక్. ఎంత బాగుందో. సాయంత్రం పూట అందరూ వచ్చి వాకింగ్ చేస్తారండి. చూడండి, ఒక కుక్కిపోతా ఉంది. అటువైపు ఒక షాప్ అండి, టీ స్నాక్ అంతా ఉందండి. బాగుంది, చిన్నదిగా బాగుందండి. ఇదే అండి కన్మంగ్ల లేక్ అండి. చూడండి, ఎవరో కూర్చొని ఉన్నారో. చాలా బాగుందండి లేక్. ఇదే బ్రహ్మాండంగా చూడండి, అంతా గ్రీనరీ. అటు సైడు అగ్రికల్చర్ అండి. చూడండి, బాగుందండి. మీ మందిని ఎవరినైనా పిలుచుకొని వచ్చి చిన్నోళ్ళు కానీ సాయంత్రము ఒక 4-5 గంటల అట్లా వచ్చి ఒక రౌండ్ వేస్తే బాగుంటుంది. దానికి ఒక వీడియో చేసిండాను. ఈ వైట్ ఫీల్డ్ అంతా తెలుగు మంది ఉండేది కదా, దానికోసం. చూడండి లేక్, చూడండి ఎంత బాగుందో. ఇది నా ఫస్ట్ ట్రావెలరింగ్ ఒక బ్లాగ్ అండి. నన్ను చూసి కొందరు అక్కడ కూర్చొని ఉండ్రే, ఎవరో పోలీస్ అని పరిగెత్తా ఉండరు. ఒక బిడ్డ, ఒక అమ్మాయి, ఎవరో పోలీస్ అనుకుంటారు నన్ను. అక్కడ ఇద్దరు అడిగిరి, మీరు పోలీసా సార్ అని అడిగిరే. ఇది ఎలా తెలీదు. చూడండి ఎంత బాగుందండి. వాకింగ్ చేయడానికి మంచిగా ఉందండి, బ్రహ్మాండంగా ఉందండి. చూడండి, అటు ఒక నీళ్ళ పైన ఒక బ్రిడ్జ్ తర కట్టిండారండి. చాలా బాగుందండి. చూడండి, ఆ సైడు బ్రిడ్జ్ మాదిరి చిన్నది, కింద కాంక్రీట్ అంతా వేసి కట్టిండారండి. సెక్యూరిటీ అంతా బాగుంది. పోవచ్చు, దానిపైన చూపిస్తాను రండి. నిజంగా నాకు తెలీదు, ఎవరో చెప్పి ఒకసారి వచ్చి చూస్తామని వస్తాండి. ఈ పక్క ఎండ్ చాలా, ఆ ఎండ్కి చాలా బాగుందండి. మీరు బిడ్లు కానీ సాటర్డే సండే కానీ ఆ వైట్ ఫీల్డ్ ఆ సైడ్ ఉండేవాళ్ళంతా కన్మంగ్ల లేక్ అంటే అందరూ చెప్తారు. వచ్చి ఒక 2 గంటలు మీరు అలా అటువైపు చిల్డ్రన్ పార్కు ఉంది, మీకు చూపెడతా. చూడండి ఎంత బాగుందో. ఇటు పోవచ్చు, అటును పోవచ్చు. ఎందుకు ఇంకొకసారి వస్తే పోదాం. అటు చూడి, అదొక లేక్ ఉంది. అటు పోయి ఇటు రావచ్చు. చూడు, ఇదండి లేక్ ఎంత బాగుందో. ముందుకు పోదాం రండి. చూడండి, ఎవరో బిడ్డ ఎత్తుకొని బాగా ఉంటా ఉండారు. మంచిదిగా ఉంది, అంతనే బాగానే ఉంది.
చూడండి. బాగానే ఉంది చూడండి. సేఫ్టీ బాగుందండి. చిన్నదే ఇది బ్రిడ్జు, బాగుంది సేఫ్టీగా. అందరూ కూర్చొని చూస్తూ ఉంటారు అన్నీ. ఎందుకంటే మనము అటు వస్తుమే, అక్కడ వెహికల్ కనిపిస్తుంది కదా, అది మెయిన్ గేటు. అటు వచ్చి చూడండి, ఇదే అండి. ఇక్కడ ఎవరో ఫోటో షూట్ తీసుకుంటూ ఉన్నారు. బాగానే ఉంది, నిజంగా బాగుందండి. ఎవరైనా ట్రై చేయండి. వాళ్ళు నన్ను చూసి భయం పడుతూ ఉంటారు, పోలీసు వాడా అని, చిన్నోళ్ళు. బాగుందండి నిజంగా, మీరు ఒకసారి ట్రై చేయండి. చూడే అటువైపు రైట్లో పోతే పార్కు మీకు చూపెడతాను. మీ ఇంట్లో చిన్న పాపలు ఉంటుంది, పిలుచుకొని రావచ్చు. పార్క్ ఉంది, చూపెడతాను రండి. ఇదండి పార్క్ అండి. చిన్న బిడ్డలది పార్కు, ఆడుకోనికి బాగుంటుంది. చూసారా, ఇప్పుడు చిన్నవాళ్ళు ఆడుతూ ఉంటారు. పార్కు బాగుంది. ఇదంతా పార్క్, ఆడుకోడానికి బాగుంటుంది అంతే. అటుపై పోదాం రండి. బాగుంది, చెట్లంతా బాగా వేసిండారు. చిన్నోడు బాగుంది, పార్క్ బాగుంది. ఇటువైపు గేట్ ఉంది, బ్యాక్ గేటు. ఇటువైపు రావచ్చు, బ్యాక్ గేట్ ఇది. ఎంత గ్రీనీ ఉంది చూడండి. ఎంత చల్లగా ఉందో మీకు వీడియోలో తెలుస్తూ ఉండలేదు. కోల్డ్గా బాగానే ఉందండి నిజంగా. ఎవరో ఒక అబ్బాయి కూర్చున్నాడు, అమ్మాయి లేదు. అమ్మాయి నన్ను చూసి పరిగెత్తినా. బాగుంది. చూడండి, ఇదంతా గుబురు మానులు. ఇక్కడ లోగా వస్తుంది కదా రంచా, చూపిస్తాను. ఇదంతా బొంబు అండి, పెద్దగా అయిపోయింది. చూడండి ఎంత పెద్దగా అయిందో. అటువైపు ఆ చిన్నోడు నన్ను చూసా, తిరిగిచా. బాగుంది. చుట్టూ మాన్లు, మధ్యలో నీళ్లు, చెరువు. చిన్న నదిలా ఉంది, అది చెరువులా లేదు, చిన్న నదిగా ఉందండి. బాగానే ఉందండి నిజంగా. ఎవరైనా మీ ఇంట్లో చిన్న పాపలు ఎవరైనా ఉంటే సాటర్డే కానీ సండే కానీ కన్మంగళ లేక్ అంటే అక్కడ ఎవరైనా చెప్తారో అక్కడ వచ్చి మీరు ఆ ఆంజనేయ స్వామి పక్కలోనే ఒక రోడ్ పోతుంది, ఇంకొక దేవస్థానం ఉంది, అది ఆపోజిటే ఒక రోడ్ పోతుంది. మీరు రావచ్చండి, చాలా బాగుంది. చూడడానికి ఈ సైడ్ వస్తూ ఉండారు. బాగానే ఉందండి. ఈయన ఇక్కడ సెక్యూరిటీ ఉండొచ్చు. బాగానే ఉంది. సండేని ఓపెన్ అవుతుందా? సండే బాగుంది చూసేకే. దాంట్లో యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి వీడియో చేస్తూ ఉన్నాను. ఎవరైనా సాటర్డే సండే వాళ్ళు చిన్నవాళ్ళు వస్తే బాగుంటుంది. ఓపెన్ ఉంటుంది కదా, బాగుంది, చల్లగా ఉంది వాతావరణము. మీ పేరేమన్నా? సిద్ధేశ్వరా? సరే అన్న. ఆయన ఇన్ఛార్జ్ అంట, చెప్పే పాపతో. సాటర్డే సండే వస్తారంట. మీరు వచ్చి బిడ్లు ఇక్కడ పార్క్ ఉంది కదా, పార్క్లో ఆడపెట్టుకొని మీరు పోవచ్చు. టైమింగ్స్ చెప్పనా? టైమింగ్స్ ఎంత? టైమింగ్స్ పొద్దున్నే 5:30 తీస్తాము, మాపై 6:30. మీరు ఇన్ఛార్జనా? ఇన్ఛార్జ్ ఏం లేదు, మేము ఇక్కడ కూల్ పని. అదే ఇన్ఛార్జే. బాగుందన్న, దానికి ఒక గిడాచ్ చేస్తాము. మన తెలుగు వాళ్ళు ఈ సైడ్ ఉండరు కదా, ఎవరైనా వచ్చి సాటర్డే సండే ఎవరికి తెలియదు. ఇది చూడండి ఎంత పెద్దది లేకు. మీరు అలా ఒక రౌండ్ వేసుకొని వచ్చేస్తే మీ మనసు అంతా ఉల్లాసం అయిపోతుంది. కరెక్టా కదనా?